ఐపీఎల్ లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఊచకోతకు వస్తున్నాడు. టీమిండియా మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. పెద్ద వేదికగా జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో నితీష్ 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 తో జరిగిన మ్యాచ్ లోను నితీష్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్ లో నితీష్ 32 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ సహాయంతో 42 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్ లో నితీష్ కు వికెట్ దక్కకపోయినప్పటికీ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనకు బీసీసీఐ మాజీ చీఫ్ సౌరభ్ గంగూలీ ఫిదా అవుతున్నాడు. పెద్ద టెస్టులో నితీష్ బ్యాటింగ్ పై గంగూలీ స్పందిస్తూ అతడు టీమిండియాకు కాబోయే స్టార్ అని పేర్కొన్నాడు. రానున్న కాలంలో నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా తరపున గొప్ప ఇన్నింగ్స్ ఆడతాడంటూ కితాబిచ్చాడు. అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన T20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఛాన్స్ ను 2 చేతులు అందిపుచ్చుకున్నాడు. భారీ హిట్టింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై నితీష్ అద్భుతంగా రాణిస్తుండడంతో తెలుగోడు ఊచకోత అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.